యాక్యురేట్ ఆన్సర్. జంతువుల్ని హింసించి వాటిని చంపి వాటి మాంసాన్ని తింటాం. ఒక కథ చెప్తాను, వింటారా? జాగ్రత్తగా వినండి. ఒక తండ్రి, ఆ తండ్రికి 4 పుత్రులు, కుమారులు. సో అందులో ఆఖరి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకి మాటలు రావన్నమాట. అప్పుడు ముగ్గురు వెళ్ళి వాళ్ళ నాన్నగారితో ఉంటారు, నాన్న ఈ తమ్ముడు ఆఖరి వాడికి నోట్లోంచి మాట కూడా రాదు. సో ఎందుకు, భూమి మీద భారం కదా, చంపేసి బయటపడేస్తాం అంటే తండ్రి ఏమంటాడు? ఒప్పుకుంటాడా? ఒప్పుకోడుగా. మాటలు రానంత మాత్రాన తండ్రికి ప్రేమ ఉండదా కొడుకు మీద? ఉంటుంది కదా. సో అదేవిధంగా భగవంతుడు మనందరికీ తండ్రి. శ్రీరామచంద్రుడు మనందరికీ తండ్రి. పితాహం యస్య జగత అనండి. మాతా దాత పితామహ. సో పితాహం యస్య జగత, ఈ జగత్తుకి మొత్తానికి తండ్రి భగవంతుడు కదా. అన్ని ప్రాణులంతా కూడా భగవంతుడి యొక్క పిల్లలు లాంటి వాళ్ళు, బిడ్డలు లాంటి వాళ్ళు. ఆయనే చెప్తున్నారు, పితాహం యస్య జగత మాతా దాత పితామహ బీజం మాం సర్వభూతానాం. ఇవన్నీ కూడా భగవద్గీతలో చెప్తారు. మీకు తర్వాత క్లాసెస్లో మీరు వింటారు వీటి గురించి. సో తండ్రి అని భగవంతుడు చెప్తున్నాడు. మరి అటువంటి మూగ జీవులు, అవి మాట్లాడలేవని చెప్పేసి అవి వద్దు అని వాటిని నివారించుకోలేనటువంటి పరిస్థితిలో, నిస్సహాయ స్థితిలో ఉన్నాయని చెప్పేసి వాటిని కిరాతకంగా వాటిని వధించి వాటిని చంపేసి వాటి మాంసం తింటే భగవంతుడు ఏమైనా మెచ్చుతాడా? కదా. మనం ధ్యానం చేయాలన్నా, ఆధ్యాత్మికంగా మనం ఉన్నతి సాధించాలన్నా, భక్తి మార్గంలో మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎదగాలంటే మొట్టమొదటిగా మనం పాటించాల్సింది ఏంటంటే మనిషిగా ఉండాలి, జంతువుగా మారిపోకూడదు. అర్థమవుతుందా? సో మాంస భక్షణ తింటే మనం రాక్షసులాగా తయారవుతుంది. సో దయాగుణం అనేది పూర్తిగా నశించిపోతుంది మన మనసు. అర్థమవుతుందా? అయితే ఒక పులి ఉంది అనుకోండి, అది కేవలం మాంసం మీద తింటుంది. దానికి ఆహారం ఏంటి? మాంసం. ఆవు ఉందనుకోండి, గడ్డి వేస్తుంది, దానికి ఆహారం పచ్చటి గడ్డి. కానీ మనిషి వచ్చేసరికి ఇక్కడ వెజిటేరియన్ ఉంటాడు, అక్కడ నాన్ వెజ్ అంటాడు. చూడండి ఎంత తేడా ఉంది. జంతువులు కూడా, ఆవు, పులి మాంసం తినకుండా పస్తులైనా ఉండి చనిపోయినా చనిపోతుంది, గడ్డి మాత్రం వేయదు. ఆవు గడ్డి వేస్తుంది కానీ ప్రాణవాయు పరిస్థితి వచ్చినా సరే మాంసం తినలేదు. కానీ మనిషి మాత్రం తనకున్నటువంటి తెలివితేటల్ని సక్రమ విచక్షణ అంటే తెలుసా ఏంటో, డిస్క్రిమినేషన్ పవర్. ఏది మంచి ఏది చెడు అనేటువంటి ఆ విషయాన్ని గ్రహించక ఇటు మాంసం అంటాడు, అక్కడ వెజిటేరియన్ అంటాడు, ఇక్కడ నాన్ వెజ్ అంటాడు. సో రెండు తింటాడు. సైన్స్ ప్రకారం, మీరందరూ సైన్స్, మీ స్కూల్లో మీకు సైన్స్ సబ్జెక్ట్ ఉందా? ఇక్కడ కార్నివోరస్ అనే పదం విన్నారా? మీరంతా చిన్నపిల్లలు. చిన్న పేగు పెద్ద పేగు విన్నారా? డైజెస్టివ్ సిస్టమ్. కడుపులో మనకి పెద్ద పేగు ఉందా, చిన్న పేగు ఉందా? మనుషులు రెండు ఉన్నాయి. ముఖ్యంగా మనది పేగు పెద్దది. అదే జంతువులకి, మాంసం తినేటటువంటి జంతువులకి చిన్నగా ఉంటుంది. సైన్స్ ప్రకారం చూసినా సరే అవి తినేసి వెంటనే అరిగించుకొని అయిపోతుంది.
కానీ మనిషి మాంసం తింటే ఆ పేగు అది అరగక అదే ఆ పేగులో ఇరుక్కుపోయి అది ఒక టాక్సిన్ అంటే విష పదార్థంగా మారి రకరకాల జబ్బులు వస్తాయి. సో అందుకే సైన్స్ ప్రకారం వీఆర్ నాట్ కార్నివోరస్ అనిమల్స్, వీఆర్ హెర్బివోరస్. మనం కేవలం పండ్లు, కూరగాయలు, చక్కగా ధాన్యాలు మాత్రమే తింటూ మనం చక్కగా ఆరోగ్యంగా జీవించవచ్చు అని చెప్పి మనకి ఆ విధమైనటువంటి దేహాన్ని భగవంతుడు ఇచ్చాడు. మనకి అర్థమవుతుంది కదా. సో మనం మాంసాన్ని జోలికి వెళ్ళకూడదు. అర్థమవుతుందా? ఇది మొట్టమొదటి సూత్రం. మీరంతా ఆధ్యాత్మిక జీవితాన్ని పాటించాలి. మీరన్నీ చక్కగా మీరు మంచి జ్ఞానవంతులు కావాలి, మంచి భగవద్గీత చదవడం ప్రారంభించాలంటే ఇది మొట్టమొదటి సూత్రం. అర్థమవుతుందిగా. ఈ సూత్రం అంటే ఎవరు రారు తర్వాత, కానీ ఎవరు వచ్చినా రాకపోయినా నేను నిజం చెప్పాను అంతే. జనాన్ని ఆకట్టుకోవడానికి అని చెప్పేసి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఒకటి చేశాను అనుకోండి, అది నేను మోసం చేసినట్టు. శాస్త్రీయంగా అదే బోధించాను అంతేగా. ఎవరైనా వచ్చినా రాకపోయినా నేను చెప్పే విషయం భగవద్గీత అనుసారంగా, మన శాస్త్రానుసారంగా, మన భగవద్గీత చెప్పిన నియమాలు మీకు చెప్తున్నాను. సో ఈరోజు మీరు ఒక సంకల్పాన్ని అభ్యసిస్తారు. సంకల్పం అంటే ఏంటో తెలుసా? మీరు రోజు స్కూల్కి వెళ్తారా? మిమ్మల్ని రోజు ప్రేయర్ చేపిస్తారా స్కూల్లో? ఏం ప్రేయర్ చేపిస్తారు? ఏం ప్రార్థన చేపిస్తారు? రోజు ప్రేయర్స్ ఉంటాయా? ప్రార్థన ఉంటాయా? జనగణమన పాడతారా? పాడతారా? మంచి దేశభక్తులుగా కదా చేపిస్తారు. ప్రజలను చేపిస్తారు. I am Indian. All my Indians are all my, we are brothers and sisters. I love my country. చెప్పండి, ఇది స్టాండర్డ్ పెట్టాలి. స్టార్ట్. ఎట్లా పెడుతున్నారు చెయ్యి? సో ఈరోజు కూడా మీకు ఒకటి నేర్పిస్తాం. ఇదే విధంగా చేయాలి. కూర్చో. సో ఇండియా ఈజ్ మై కంట్రీ. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఐ లవ్ మై కంట్రీ. I am proud of my country. And I am proud of its riches. Very good. So India is my country. All Indians are my brothers and sisters. I love my country and I am proud of its riches. మీకు తెలుసా, మన భారతదేశం అనేది ఒకప్పుడు సోనేకా చిడియా అనేవారు. తెలుసా మీకు? పదాన్ని విన్నారా? ఎందుకంటే కృషి ప్రధానంగా ఉండేది మన దేశం. కృషి అంటే ఏంటో తెలుసా? వ్యవసాయం. మనకి భారతదేశం అనేది సోనేకా చిడియా ఎందుకన్నారంటే వ్యవసాయ క్షేత్రాలు ఎక్కువగా ఉండేవి. వింటున్నారా? అందరూ కూడా చక్కగా, అందరికి ఒక పొలం ఉండేది. అందరూ పొలాన్ని దున్నుకొని చక్కగా పంటలు పండించుకునేవారు. ఎక్కడ కూడా కరువు కాటకాలు లేవు. వింటున్నారా? ఇక్కడ కూడా కరువు ఉండేది కాదు. అందుకే మేరా భారత్ మహాన్ అన్నారు. అర్థమవుతుందా? అంతా సుభిక్షంగా ఉంది కాబట్టి. కానీ ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, మన సాంప్రదాయాన్ని, మన యొక్క క్రమంగా వాటిని పడగొట్టడం మొదలుపెట్టారు. ఒకప్పుడు గురుకుల పాఠశాలలు ఉండేవి. పిల్లలంతా కూడా వెళ్ళి గురుకులానికి వెళ్ళి చక్కగా ధర్మశాస్త్రం గురించి,
నీతి శాస్త్రం గురించి, అర్థశాస్త్రం గురించి, వీటి గురించి నేర్చుకునేవారు, భగవద్గీత ఇవన్నీ. కానీ ఇప్పుడు ఉన్నాయా గురుకులాలు? ఉన్నాయా? ఇప్పుడు ఏమున్నాయి? ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు తెలుసా? ఎవరు స్థాపించారు? బ్రిటిష్ వాళ్ళు. ఈ ఎడ్యుకేషనల్ సిస్టమ్, చదువుకునే చదువులంతా కూడా బ్రిటిష్ ఎడ్యుకేషనల్ సిస్టమ్. అర్థమవుతుందా? గురుకులాలు లేవు ఇప్పుడు. సో ఒక విధంగా వాళ్ళ కట్టు బొట్టు, వాళ్ళ వేషధారణ మనకు అలవాటు చేసి, వాళ్ళ టీ కాఫీ మనకు అలవాటు చేసి, గర్వ్ సే కహో మే భారతీయ హూ, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై కంట్రీ అని చెప్పాడు అబ్బాయి కదా. కానీ అంతా ఏం ఫాలో అవుతున్నాం? స్వదేశంలో ఉంటూ విదేశీ సరుకులు వాడుతున్నాం. అర్థమవుతుంది? మన చదివే చదువులన్నీ కూడా బ్రిటిష్ ఎడ్యుకేషనల్ సిస్టమే. మనకి స్వతంత్రం వచ్చిందని చేయడం బాగా మనం ఏం చేస్తాం? సెలబ్రేట్ చేసుకుంటామా? ఏమంటాం దాన్ని? ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, గర్వ్ సే కహో మే భారతీయ. కానీ అక్కడ వాళ్ళు మన దేశాన్ని వదిలిపెట్టి కూడా అక్కడ మనం రిమోట్తో ఆడిస్తున్నాం. ఇప్పటికీ వాళ్ళు ఆడించినట్టే ఆడుతున్నాం. సో అందుకే గురుకుల వ్యవస్థ ఏర్పడాలి కదా. అయితే కృషి గోరక్ష మొట్టమొదట మన భారతదేశంలో అంతా సోనేగా చిడియా, అంటే చాలా సమృద్ధిగా సస్యశ్యామలంగా ఉంది. సస్యశ్యామలం మాతరం వందే మాతరం పాడతారు కదా. అంతా సస్యశ్యామలంగా ఉంది. ఎక్కడ కూడా దుర్భిక్షం, ఎక్కడ కరువు కాటకాలు లేవు, ఎవరు ఆకలితో అమ్మటిచ్చేవాడు లేరు, పేదవాడు లేరు, అడుకునేవాడు లేరు. అన్నీ చక్కగా పచ్చదనంతో ఉండేవి గ్రామాలు, పాడి పంట. ఇట్లాగా మనకి చాలా శ్రేష్టమైనటువంటి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? మనకి మంచి న్యూట్రిషియస్ ఫుడ్, మంచి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? మట్టిలోంచి. అది ఎవరైనా ఫ్యాక్టరీలో తయారు చేస్తారా? బియ్యం ఫ్యాక్టరీలో తయారవుతున్నాయా? కాదు కదా. మీకు పండ్లు ఫ్యాక్టరీలో తయారవుతున్నాయా? అఫ్కోర్స్ ఇప్పుడు తయారు చేస్తున్నారు అనుకోండి. సో మనకి షడ్రుచులు, తీపి, పులుపు, చేదు, ఒగరు, అన్ని కారం, అన్ని రకాల 6 రుచులు, షడ్రుచులు అంటే. సో ఈ విధంగా ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? భూమి నుంచి వస్తున్నాయి కదా. సో భూమిని మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, మన బాధ్యత కదా. భూమి మీద ప్లాస్టిక్ వేసి రసాయనాలు చదివితే భూమి పాడైపోతుంది కదా. మరి భూమిని సారవంతంగా చేసుకోవాలంటే గోమాత ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎవరు? గోమాత. ఎప్పుడైతే ఆవు పేడ మూత్రం విసర్జించి భూమి మీద పడుతుందో ఆ భూమి ఎంతో సారవంతంగా మారుతుంది. సో ఆ సారవంతంగా అంటే మంచి శ్రేష్టమైనటువంటి భూమి అన్నమాట. మంచిగా మట్టి సారవంతంగా తయారవుతుంది. అందులో మీరు కనుక బీజాన్ని నాటినట్లయితే మంచి అమృత తుల్యమైనటువంటి ఆహారం వస్తుంది. ఎటువంటి కెమికల్స్ లేవు, ఏమి లేవు. అలాంటి పంట మనం పండించుకొని తింటే 100 ఏళ్ళు జీవిస్తాం ఆరోగ్యంగా. సో దాన్నే గో ఆధారిత వ్యవసాయం. సో ఈరోజు మెయిన్ సబ్జెక్టు మీకు చెప్పేది ఏంటంటే, గోవు మీ గ్రామంలో ఉన్నాయా? వెరీ గుడ్. ఆవుకు ఒక నూపురం ఉంటుంది, చూసారు? ఆవు అంటే ఎక్కడ ఇలా నూపురం ఉంటుంది. ఆవు అంటే ఇట్లా ఫ్లాట్గా ఉంటుంది. కొంతమంది ఆవు అంటారు దాన్ని, అది జెర్సీ H1. అది ఆవు గారు చూస్తున్నారా? ఇలా నూపురం ఉంటుంది.
ఆ నూపురానికి ఒక నాడి ఉంటుంది, దాన్ని సూర్యకేతు నాడి అంటారు. ఏమంటారు? సూర్యకేతు నాడి అనండి 3 times. నాడిని సూర్యకేతు నాడి అంటారు. అదేం చేస్తుందంటే సూర్యుడి నుంచి సూర్యరశ్మిని పుంజుకొని అమృతతుల్యమైనటువంటి క్షీరాన్ని పాలను మనకి ఇస్తుంది. అలాగే ఆవు యొక్క మూత్రం కూడా దాంట్లో ఔషధీయ లక్షణాలు ఉంటాయి, గోమూత్రంలో కూడా. సో ఇటువంటి గోవు ఆవు పేడ మూత్రంతో తడిచినటువంటి నేల సారవంతంగా మారి అది మనకి మంచి అమృతతుల్యమైనటువంటి ఆహారాన్ని ఇస్తుంది. మీరంతా తెనాలి రాముడి గురించి విన్నారా? తెనాలి రామకృష్ణ ఒకసారి కృష్ణదేవరాయల వారి యొక్క ఆస్థానంలో ఉండేవాడి దిగ్విజయవాడి తెనాలి రామకృష్ణ. ఆ సభలో చర్చ జరుగుతుందన్నమాట. సో ఆ చర్చలో ఏం మాట్లాడుతున్నారంటే, అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి పాలు ఏ పశువు నుంచి వస్తాయని అడిగారు. వింటున్నారా ప్రశ్న? జాగ్రత్తగా వినండి. విన్నారా? ఏ పిల్లలు కాన్సన్ట్రేట్. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి? అన్నిటికంటే ఏ పశువు మనకి అందజేస్తుంది అని అడిగారు. అర్థమవుతుందా? అప్పుడు ఆన్సర్ ఏమొచ్చింది? తెనాలి రామకృష్ణ ఆన్సర్ చెప్పలేదు. ఏం చెప్పాడు తెలుసా? గేద అని చెప్పాడు. ఏం చెప్పాడు? అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. అదేంటి ఆవు అనకుండా గేద, నీకు ప్రశ్న అర్థమైందా అని అడిగారు. అర్థమైంది అన్నాడు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేశారు. అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి పాలని సమకూర్చేది ఎవరు, ఏ పశువు అన్నారు. అప్పుడు మళ్ళీ ఆన్సర్ ఇచ్చాడు? గేద అనే చెప్పాడు. అప్పుడు అందరు కోపం వచ్చేసింది. నీ తెలివిది, నీకు తెలివి పని చేయట్లేదు. ఇక్కడ నేను చెప్పే ప్రశ్న నీకు అర్థం అవ్వట్లేదు. ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయడం పాప. సో మళ్ళీ ఆయన్ని ప్రశ్నించగా అప్పుడు ఆన్సర్ చెప్పారు. ఎవరు? తెనాలి రామకృష్ణ. ఏం చెప్పాడు తెలుసా? పశువు అన్నారు. ఇక్కడ ఏమన్నారు ప్రశ్నలో? అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి పాలని సమకూర్చేది ఎవరు అంటే సమకూర్చే పశువు ఏదన్నారు. సో ఆవుని పశువు అంటారా? ఏమంటారు ఆవుని? గోమాత అంటారు. ఏమంటారు? సో ఒకప్పుడు రైతులంతా కూడా ఆవుని తల్లిగా ప్రేమించేవారు. వింటున్నారా? సో ఆవు తల్లితో సమానం. అర్థమైందా? అందుకే మనం ఆవుని పూజిస్తాం. అంతేనా? ఎప్పుడైనా పూజ చేశారా గోమాతకి? ఎవరైనా కనీసం పూజ చేస్తుంటే చూశారు? ఎవరిని? చేతులతో ఎంతమంది చూస్తారు? వెరీ గుడ్. సో గోవు తల్లితో సమానం. అర్థమైందా? ఒకసారి ఇట్లాగే కొంచెం చేయండి. కొంతమంది ఫ్రెండ్స్ ఇట్లాంటి బాబు ఇద్దరు ముందుకు మీరు కనపడట్లేదు. మీరు పడుకోండి. ఒకసారి ముగ్గురు ఫ్రెండ్స్ అంతా కలిసి కూర్చొని మాట్లాడుతుంటే వాళ్ళ మధ్య డిస్కషన్ జరుగుతుందన్నమాట. సో ఆ డిస్కషన్లో ఆవు
తల్లి అని ఒక ఫ్రెండ్ చెప్పాడు. ఇంకో ఫ్రెండ్ వచ్చేసి మరి గేదెని ఏమంటాం, మౌసి అంటావా అన్నాడు, అంటే పిన్ని గారు అంటావా. సో ఆవునే తల్లి అంటాం, గేదెని మేక కూడా పాలిస్తుందిగా, మేక తల్లి అంటావా. సో ఎందుకు అని చెప్పి వాళ్ళ మధ్య చర్చ జరుగుతుంది. ఇలా అయితే కాదు, ఎవరైతే గోవుల్ని కోలుకొని వెళ్తాడో మేపడానికి, ఆ గోవుల కాపరి ఎవరైతే ఉన్నాడో ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుదామని చెప్పేసి ఈ ఫ్రెండ్స్ అంతా వెళ్ళి ఆయన కలుస్తారు. ఆయన కలిసినప్పుడు ఆయన అడుగుతారు, ఆవుని తల్లి అంటారు కదా అంటే అవును అంటారు. ఎందుకంటారు చెప్పు, గేదె కూడా పాలిస్తుందిగా, మరి గేదె పాలించినప్పుడు మేక కూడా పాలిస్తుందిగా, మేక కూడా పాలించినప్పుడు వాటిని తల్లి ఎందుకన్నారు, ఆవునే తల్లి ఎందుకంటారు అంటే అప్పుడు ఆయన ఏమని చెప్పాడంటే, నేను ఒకసారి ఆవుల్ని తోలుకొని వెళ్తున్నాను మేపడానికి ఇక్కడ పొలంలో. సో అలా వెళుతూ మొత్తం ఊరు దాటేసి ఒక అడవికి వెళ్ళిపోయాను, పెద్ద అడవి. సో అడవికి వెళ్ళిపోగానే అలా నేను చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నాను అడవిలో, బాగా అలసిపోయి. అకస్మాత్తుగా ఒక పెద్ద పులి దాడి చేసింది. దాడి చేసినప్పుడు నేను ఈ గేదెల్ని వీటితో పాటు ఆవును కూడా తీసుకొని వచ్చాను. గేదెలు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాయి, మేకలు మే 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 అనుకుంటారు, గొర్రెలు మేకలు ఒకదాని వెంట ఒకటి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాయి. కానీ ఆవు మాత్రం అలాగే చూస్తూ వెంటనే ఆ పులి నాపై దాడి చేయడానికి వచ్చినప్పుడు ఆవు వచ్చి అడ్డుకుంది. ఆ పులిని కొమ్ములతో పొడుస్తూ తరిమి కొట్టింది. అలాగే మిగతా ఆవులు కూడా అన్నీ వచ్చేసి ఆవుకి సహాయం చేస్తాయి. ఆ విధంగా ఆవు నన్ను కాపాడింది అని చెప్పాడు. ఎవరు? ఆ గోవుని మేపుకెళ్ళేవాడు, గోవుల కాపరి. ఇది వాస్తవం అన్నమాట. మీరు గోవుకి సేవ చేస్తే, మీరు ఎప్పుడైనా గోమాతకి మర్దన చేశారా? ఎవరైనా చేశారా? చేయలేదా? మసాజ్ ఇలా రాశారా గోవు? అప్పుడు చూడండి, కడుపులోంచి పటపట నీరు కారుస్తుంది. ఎవరు? గోమాత. గోవు యొక్క దూడకి సంస్కృతంలో పేరు చెప్తారా? మరి దూడని ఒక సంస్కృత భాషలో దూడని ఒక పేరుతో పిలుస్తున్నాం. వత్స అంటే గోవత్స. మళ్ళీ 3 times రిపీట్ చేయండి. గోవత్స. వత్స అంటే దూడ. ఈ వత్స అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా నీకు? వాత్సల్య అనండి. వాత్సల్యం అంటే తెలుసా? తల్లి ప్రేమ. వాత్సల్యం తల్లి ప్రేమ అని అంటారు, వాత్సల్యం అంటారు. సో ఆ వాత్సల్యం నుంచే అంటే ఆ విధంగా ఆ మాతృ ప్రేమ గోమాతలో కనపడుతుంది. అర్థమవుతుందా? మీరందరూ తిరుపతికి వెళ్ళారా? అందరూ వెళ్ళి ఉంటారు. తిరుపతి మన దగ్గర కదా. శ్రీ వెంకటేశ్వర స్వామికి మొట్టమొదటి నైవేద్యం ఏంటో తెలుసా తిరుపతిలో? లడ్డు. లడ్డు తర్వాత ఫస్ట్ ఏంటో తెలుసా? స్వామివారు శేషాచల శిఖరంలో ఆ పుట్టలో ఉన్నప్పుడు ఫస్ట్ ఆయన నైవేద్యం ఎవరిచ్చారు? ఎలా? ఆవుగా. అర్థమైందా? ఆవుగా దూడగా వచ్చి నైవేద్యాన్ని క్షీరాన్ని పాలన ఇచ్చారు.
ఈరోజు కూడా స్వామివారు మేల్కోగానే మొట్టమొదట ద్వారం తెరవగానే ఎవరు వెళ్తారు తెలుసా గుడిలోకి? తెలుసా? గోవుల కాపరి. ఆ గోవుల కాపరి ఎవరైతే ఉన్నారో ఆయన వెళ్తాడు. తర్వాత అర్చకుడు వెళ్తాడు. చూశారా? మొట్టమొదట మేల్కోగానే స్వామివారు ఎవరిని చూస్తారు తెలుసా? గోవు. శ్రీరంగంలో మొట్టమొదట ఆయన చూసేది ఎవరో తెలుసా? గోవుని చూస్తారు. అంటే భగవంతుడికి ఎంత ప్రేమ తెలుసా? ఒకసారి యశోదమ్మ కృష్ణుడిని, బాబు నువ్వు బృందావనంలో అడవిలో వెళ్తున్నావు, గోవులు తీసుకుని వెళ్ళి నీ కాళ్ళకి ముళ్ళు గుచ్చుకుంటాయి, బాగా వేడిగా ఉంది, అందుకే గొడుగు తీసుకెళ్ళు, కాళ్ళకి చెప్పులు వేసుకొని వెళ్ళు, ఇవన్నీ చెప్తుంది. ఎవరు? యశోదమ్మ. అప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే, నేను గొడుగు పట్టుకొని చక్కగా కాళ్ళకి చెప్పులు వేసుకొని వెళ్తే మరి నాతో పాటు గౌరవ ఉన్నాయో వాటన్నిటికీ ఏంటి అని అడిగాడు. అప్పుడు వాటన్నిటికీ కూడా గొడుగు తయారు చేయడానికి ఒక పెద్ద ఇండస్ట్రీ ఓపెన్ చేయాలి. 9 లక్షల ఆవులుండేవి. సో అప్పుడు నేను గోవులు కూడా చెప్పులు వేసుకోవట్లేదు కాబట్టి, వాటికి కూడా గొడుగు లేదు కాబట్టి నేను కూడా చెప్పులు లేకుండానే నడుస్తానని చెప్పేసి కృష్ణుడు చెప్పడం జరిగింది. సో ఆ మాట విన్నటువంటి గోవులు ఏం చేశారు తెలుసా? అయ్యో కృష్ణుడు కాళ్ళకి చెప్పులు లేకుండా నడుస్తున్నాడా, అయ్యో కాళ్ళు గుచ్చుకుంటాయని చెప్పేసి బృందావనంలో ఉన్నటువంటి గోవులన్నీ వాటి యొక్క గిట్టెలతో మొత్తం భూమి అంతా కూడా తొక్కి 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 చాలా మృదువుగా మెత్తగా ఉన్నటువంటి మట్టిగా వాటి పిండి పిండి చేసిన మట్టిని అంతా. ఈ రోజుకి మీరు బృందావనంకి వెళితే, బృందావనం ఎక్కడో తెలుసా? మథురా బృందావనం ఉత్తరప్రదేశ్లో ఎక్కడుంది? సో మీ అందరూ రావాలంటే నేను తీసుకెళ్తాను, మీ ఇంట్లో పేరెంట్స్తో పాటు నేను ఒక రోజు వెళ్ళాలి, చూపిస్తాను. అక్కడ మట్టి ఇప్పటికి కూడా ఎలా ఉందంటే స్పాంజ్ లాగా ఉంటుంది. ఎలా ఉంటుంది? స్పాంజ్ లాగా. దాన్నే రమన్ రేతి అంటారు. రేతి అంటే మట్టి. చాలా రమణీయమైనటువంటి మృదువుగా ఉన్నటువంటి మట్టి ఇప్పటికీ అలాగే ఉంది. సో ఎవరు చేశారు తెలుసా? గోమాత. అంత ఇష్టం కృష్ణుడి గారికి. ఏమంటాం? గోమాత అంటాం. సో అటువంటి గోమాతని మనం చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనకుందా? మన తల్లిదండ్రుల్ని మనం గౌరవించాలి. ఏమంటాం? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. సో మనం తల్లిదండ్రుల్ని గౌరవించాలి. మీకోసం రోజు అమ్మ కష్టపడి వంటింట్లో, అది ఎండాకాలం కానీ చలికాలం కానీ వర్షాకాలం కానీ ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే మీకోసం రోజు వంట చేసి పెడుతుంది. మీరు బాగుండాలని చెప్పి ప్రేమతో వంట చేసి పెడుతున్నాను. మీరు బాగా చదువుకొని ఎదగాలని చెప్పేసి మీకు మంచి బట్టలు, అన్ని రకాల పదార్థాలన్నీ కొనివ్వాలని చెప్పి నాన్న రోజు బయటికి వెళ్ళి బాగా కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించి వస్తారు కదా. మరి అటువంటి వాళ్ళని మనం గౌరవించాలా? అంతేనా? గౌరవించాలి అంతేనా? రోజు ఉదయాన్నే లేచి ఎంతమంది నాన్నకి అమ్మకి నమస్కారం చేస్తారు? పాదాలకి చేతులెత్తని చేయాలి. రేపు మనిషికి కానీ హోంవర్క్. ఓకేనా? రోజు ఉదయాన్నే లేచి అమ్మకి నాన్నకి నమస్కారం చేయాలి. మీకు తెలుసా? వాడు దీవిస్తారు. దీవెన అంటే ఏంటో మీకు తెలుసా? ఇలా దీవిస్తారు కదా, ఆయుష్మాన్ భవ, విజయోస్మి, దీర్ఘాయుష్మాన్ భవ, ఇలా దీవిస్తారు కదా. ఆ దీవెనలో ఎంతో శక్తి ఉంటుంది. మీకు తెలుసా?
ఎంతో శక్తి ఉంటుంది. అదేదో ఊరికే అలా చేస్తున్నారు అనుకోకండి. మనకి ఇచ్చారు, బ్లెస్సింగ్స్ ఇచ్చారంటే ఎంతో శక్తి వస్తుంది. మీకు తెలియదు, ఇప్పుడు మీకు అర్థం కాదు, కానీ ఆ బ్లెస్సింగ్స్ ఉంటే మీరు జీవితంలో పైకి వస్తుంది. సో రోజు అమ్మకి నాన్నకి నమస్కారం చేయాలి, గురువుకి ప్రణామాలు చేయాలి, అలాగే గోమాతను కూడా మనం గౌరవించాలి. అవునా? గోమాత మనకి వీధిలో కనపడుతుంటే మనం ఏదో దానికి తినిపించాం, ఒక అటిపట్లో ఏదో ఒక కూరగాయలో ఏదో ఒకటి తీసుకొచ్చి పెట్టాలి. గోమాతని వీధిలో అలా పట్టించుకోకుండా వదిలేశారంటే దాని అర్థం ఏంటంటే మన తల్లిని మనం పట్టించుకోవట్లేదనే అర్థం. అంతేనా? సో మనం గౌరవాన్ని ఇవ్వాలి కదా. సో ఈరోజు మీ అందరితో ఒక సంకల్పం చేయిస్తాం, మీ అందరికి ఒక షీట్ ఇస్తాం. ఈ షీట్లో మీకు చేపిస్తాను, దీన్ని మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే? సో మీకు అందరితో చేయిస్తాను. మీ అందరికీ ఒక్కొక్క షీట్ ఇస్తాను. అది రెగ్యులర్గా మనం ప్రతిరోజు నేను ఎప్పుడు వచ్చినా అది మీరు తీసుకొని రావాలి. క్లాసెస్కి తీసుకొని వచ్చి రోజు మీరు చదవాలి. ఓకే? మాతాజీ చెప్తారు, మాతాజీతో పాటు మీరు కూడా చెప్పి నేర్చుకోండి. మీ అందరికీ మీ ఆ షీట్లో మీ పేరు రాసుకోండి, ఆ జాగ్రత్తగా పెట్టుకోవాలి, అది పారేయకూడదు. ఓకే? తీసుకోండి, ఒకటి నుంచి తీసుకోండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. సో స్టాండర్డ్ అందరూ ఆ షీట్స్ తీసుకున్నవాడు అందరూ నిలబడి పెద్దవాడు కూడా తీసుకోవచ్చు, అందరూ తీసుకోవచ్చు. కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే. హరే హరే. సో ఇందులో మీకు ఈరోజు చక్కగా శ్లోక బుక్స్ వచ్చాయి, భగవద్గీత శ్లోకాస్, ఇంగ్లీష్లో తెలుగులో. వెరీ నైస్. సో డిస్ట్రిబ్యూట్ చేసి బుక్స్ నోట్బుక్ అందరూ వచ్చి తీసుకోండి. మీరు చదువుకునే ఎవరైతే చదవగలరో వాడు తీసుకోండి. ఓకే, రైటింగ్ కోసం నోట్బుక్ తీసుకొచ్చండి. ఇటువంటి అందరూ వచ్చి ఇక్కడ తీసుకోండి. ఒకటి నాకు అందిస్తారు. చెప్పండి. హరే కృష్ణ